హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా కేవలం 15 నిమిషాల్లో అయిపోయే స్నాక్ రెసిపీ అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లెండర్ జార్లో 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కూడా మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. దీనిలో స్ట్రైనర్ని ఉంచండి. ఇప్పుడు 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో దోరగా పప్పు చిట్లేంత వరకు వేసి వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకోండి. అలాగే 1 కప్పు వేరుశెనగ పప్పు అంటే పుట్నాల పప్పు అన్నమాట 1 పొంగు రానించి ఇవి కూడా అదే బౌల్లోకి తీసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. అలాగే 1/2 కప్పు జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అదే బౌల్లోకి వేయండి. ఇప్పుడు నూనెలో ఉండే స్ట్రైనర్లోనే 2 గుప్పులు అటుకులను వేసి పొంగించండి. పొంగినవి పొంగినట్టే తీసి పెద్ద గిన్నెలో వేస్తూ ఉండండి. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి. అటుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్లోడ్ చేయకండి. సరిగ్గా వేగవు. కొన్ని బాగా వేగుతాయి, కొన్ని అలానే మిగులుతాయి. ఇంకా నూనె కూడా పొంగిపోతుంది. 2 అటుకులు వేయించాక నూనె అంతా మడ్డి అయిపోతుందండి. ఎక్కువ నూనె వేసుకుని పారబోసుకోవడం కంటే తక్కువ నూనెలో కొద్దిగా వేయించుకోవడం మేలు. అదే స్ట్రైనర్లో 4 నుంచి 5 రెబ్బలు కరివేపాకు కూడా వేయించి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి జస్ట్ 2 పొంగులు రానివ్వండి. అంతకన్నా ఎక్కువ వేగితే మాడిపోతుంది. ఈ వేపుకున్న పొడిని కూడా అటుకుల మిక్చర్లోకి వేయండి. ఆ తరువాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇది సుమారు 15 రోజులు నిల్వ ఉంటుందండి. సింపుల్గా టేస్టీగా చేసుకునే అటుకుల మిక్చర్ తయారు. నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.